బెదిరింపులకు పాల్పడిన నాయకుడిని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ నేతలు హడావిడి చేస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి విమర్శించారు. అమెరికా నుంచి వచ్చిన దొంగల ముఠా సభ్యుడి విచారణలో వాస్తవాలు బయటపడుతున్నాయన్నారు. జై తెలంగాణ అంటే చేసిన తప్పులు పోతాయంటూ ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. బీఆర్ఎస్ నాయకులన్న తిన్న ప్రతి పైసా కక్కిస్తామని ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి చెప్పారు. అమెరికా నుంచి పట్టుకొచ్చిన దొంగల మూటాలను పట్టుకొచ్చి ప్రభాకర్ రావు గారి కాడికి మొదలు పెడితే అన్ని బయటికి వస్తుంటే వాటి మీద ఆలోచన ఏమీ లేదు. దాని గురించి విచారణ చేయొద్దు, దాని గురించి పట్టించుకోవద్దు, ఏం చేయొద్దట. ఈ వేషాలు వేస్తేనే పార్లమెంట్లో మీకు ఒక సీట్ ఇవ్వకుండా డిపాజిట్లో పడగొట్టి పక్క కూర్చోబెడితే ఇంత కూడా ఇప్పుడు కూడా ఎవరున్నారు తెలుసా మీకు? అందులో ఒక్కొక్కడు 1000 కోట్లు 500 కోట్లు సంపాదించుకున్నాడు. ఆయన అక్కడ పోయి బయటికి పోతే ఒగందో ఒకటి చెప్పుకుంటాడని భయానికే కలిసి ఉంటే ఆ 10 మంది కలిసి డబ్బులు పెట్టి నాటకాలు ఆడుకుంటా, డబ్బులు పెట్టి ప్రోగ్రాంలు మీటింగ్లు పెట్టుకుంటా మేము ఇంకా లైవ్లో ఉన్నాం, మా పార్టీ ఇంకా బతికున్నదని చెప్పి అప్పుడప్పుడు గుర్తు చేయడానికి ఏదో చిన్న చిన్న ఇష్యూలు